శ్రీలంకలోని అత్యంత ప్రాచీనమైన హిందూ దేవాలయాలలో మున్నేశ్వరం ఒకటి. ఇది పుత్తలం జిల్లాలోని చిలావ్ పట్టణంలో ఉంది. కొలంబో నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరం. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్య వెళ్తూ మున్నేశ్వరంలో బ్రహ్మహత్యా పాతక నివారణ కోసం శివుడిని ప్రార్థిస్తాడు. శివుడి ప్రత్యక్షమై బ్రహ్మహత్యా దోష నివారణ కోసం శివలింగ ప్రతిష్ఠ చేయమని సూచిస్తాడు. ఈ విధంగా మున్నేశ్వరంలో శివుడు ప్రత్యక్షమై రాముడికి మార్గనిర్దేశం చేయగా మానవారిలో రాముడు స్వయంగా మట్టితో లింగాన్ని చేసి ప్రతిష్ఠించాడు. దేవాలయ గోపురం ద్రావిడ శైలిలో అద్భుతంగా నిర్మించబడింది. అద్భుతమైన శిల్పకళా వైభవంతో రంగురంగుల విగ్రహాలతో ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను ఎంతో ఆకర్షిస్తుంది. శిల్పకళ చోళుల కాలం నాటి శిల్పకళని పోలి ఉంటుంది. రాజారాజసింహుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడని చెప్తారు. అనేక శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎన్నో మార్పులకు లోనైనా తన ఆధ్యాత్మిక ఉనికిని కోల్పోలేదు. రాముడు అవతార పురుషుడైనప్పటికీ దోష నివారణ కోసం శివుడిని ప్రార్థించటం ఇక్కడి విశేషం. రాముడు నడయాడిన ఈ నేల, పూజించిన ఈ శివలింగం దర్శించటం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ ఆలయంలో 63 మంది నాయనార్లు అంటే శివభక్తుల కాంస్య విగ్రహాలు ఉన్నాయి. శ్రీలంకలో ఉన్న దేవాలయాలలో మొత్తం 63 మంది నాయనార్ల విగ్రహాలను ఒకే చోట ప్రతిష్ఠించి పూజలు చేసే ఏకైక ఆలయం మున్నేశ్వరం. నాయనార్లు 6 నుంచి 8వ శతాబ్దం మధ్య నివసించిన 63 మంది గొప్ప తమిళ శివభక్తులు. వీరు భక్తి ద్వారా మోక్షాన్ని పొందారని తమిళ పెరియ పురాణం వివరిస్తోంది. శ్రీలంక యాత్రలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం మున్నేశ్వర ఆలయ దర్శనం. ఓం నమః శివాయ.